ఓకే. ఒకటి వచ్చేసి ఎకో ఫ్రెండ్లీ వల్ల అడ్వాంటేజెస్ అంటే లోపల అన్నది మనకు ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ అన్నది మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల మనకి ఏసీ ఖర్చు కానీ ఎలక్ట్రికల్ ఖర్చు కానీ మనం తగ్గించేయచ్చు ఒకటి. రెండోది మనకి రెగ్యులర్ కన్స్ట్రక్షన్ తోటి పోల్చుకుంటే ఇది కొంచెం తక్కువ అవుతుంది. మూడో అడ్వాంటేజ్ వచ్చేసి మనకి లోపల ఇండోర్ ఎయిర్ క్వాలిటీ అన్నది రెగ్యులర్ కన్స్ట్రక్షన్ తోటి పోల్చుకుంటే బెటర్ ఎయిర్ కానీ మనం లోపల మంచి మైక్రో క్లైమేట్ అన్నది లోపల తయారవుతుంది కాబట్టి అది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుద్ర డెవలపర్స్. ఈకో ఫ్రెండ్లీ బ్రిక్స్ కోసం ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇంతకుముందు నేను మీకు ఆల్రెడీ చూపించాను. అప్పుడేమో స్లాబ్ వేస్తున్నారు, ఇప్పుడేమో స్లాబ్ పూర్తిగా వేసేశారు. ఈ వీడియో నేను మీకు మొత్తం చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ముందుగా మన ఛానల్ని విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. ప్లాస్టింగ్ లేదు, పిల్లర్స్ లేవు, బీమ్స్ లేవు. సాధారణంగా మనం నిర్మించుకునే ఇల్లు కన్నా ఇది 30% వరకు మనకు చీప్గా అయితే ఉంటుంది. మామూలుగా మనం కట్టుకునే ఇంట్లో కన్నా ఇది టెంపరేచర్ చాలా తక్కువగానే ఉంటుంది. ఎండాకాలం అయితే ఇంట్లో చల్లగా ఉంటుంది, చలికాలం అయితే అదే ఇంట్లో వెచ్చగా కూడా ఉంటుంది. ఇప్పుడు చూపిస్తున్న ప్రాజెక్ట్ మొత్తం కూడా దీని ప్రాజెక్ట్ డైరెక్టర్ వచ్చేసి అభిజిత్ అండ్ దుర్గా గారు. వీళ్ళు ఈ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఒక మధ్యతరగతి వాళ్ళు తక్కువ బడ్జెట్లో ఇల్లు నిర్మాణం చేసుకోవాలి అని అనుకునే వారికి ఈ వీడియో అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయిపోవచ్చు. మీకు డిస్క్రిప్షన్లో అండ్ స్క్రీన్ పైన మీకు నెంబర్ ఉంటుంది. డైరెక్ట్ ఈ ప్రాజెక్ట్ మొత్తం టేక్ ఓవర్ చేసిన అభిజిత్ గారిది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది మొత్తం కూడా స్లాబ్ కింద మనకి పెంకులు కుండ మూతలతోటి స్లాబ్ కింద ఇప్పుడు పెట్టి ఇట్లా వేశారు. మొత్తం మనకి క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంది కదా. వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళు వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ కానీ ఎవరైనా సరే ఇల్లు కొత్తగా నిర్మించుకోవాలి అని అనుకునే వారికి ఈ వీడియో అయితే షేర్ చేయండి. తక్కువ ధరలో మీరు ఇల్లు నిర్మించుకోవాలి అని అనుకునే వారికి ఇది ఒక సులభమైన పద్ధతి అని చెప్పొచ్చు. మనము వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, కొంచెం మనల్ని అయితే సపోర్ట్ చేయండి. నేను మరిన్ని కొత్త వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇప్పుడు చూస్తున్న ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా 2 అంతస్తులు కట్టబోతున్నారు. వీడియో మీకు వీక్లీ వన్స్ అనేది పోస్ట్ చేస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆల్రెడీ అభిజిత్ గారు ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన వివరాలు మనకి తెలియజేశారు. అది మనకి కామెంట్ సెక్షన్లో ఉంటుంది ఫుల్ వీడియో. అది ఫస్ట్ మనం స్లాబ్ వేయక ముందు చేసిన వీడియో, ఇది ఇప్పుడు స్లాబ్ పూర్తయినాక చేస్తున్న వీడియో అండి. ఇది మొత్తం కూడా మట్టి కుండ మూతలతోటైతే స్లాబ్ అయితే వేశారు. మనకి పైన చూడొచ్చు, ఒకసారి మనం పైకి వెళ్ళినాక మీకు మొత్తం క్లియర్ గా అర్థమవుతుంది. మీరు అభిజిత్ గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎన్ని గజాలలో ఇల్లు నిర్మించుకోవాలి అని, ఎంత సేఫ్టీ రావడం అయితే జరుగుతుందని క్లియర్ గా అయితే తనతో మాట్లాడితే వాళ్ళు ఒక ఎస్టిమేషన్ అనేది వేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి ఇక్కడ చాలా క్లియర్ గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ లేబర్ ఖర్చు తక్కువగానే ఉంటుంది. అండ్ సిమెంట్, ఇసుక, కంకర ఇలాంటివి ముఖ్యంగా చెప్పుకోవాలంటే మనం స్టీల్ ఇలాంటివి మనకి మార్కెట్ ధరలు ఎలా ఉంటున్నాయో మనమైతే చూస్తున్నాం కదా. అలాంటివి అవసరం లేకుండా ఇల్లు నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారు. ఇది 2 అంతస్తుల వరకు చేస్తారు. నేను మీకు మన ఛానల్లో ఈ ఇల్లు పూర్తయ్యే వరకు అయితే పోస్ట్ చేస్తూనే ఉంటాను. ముందుగా నేను కూడా ఈ ఇల్లు చూసి నాకు కూడా కొన్ని రకరకాల డౌట్స్ అయితే వచ్చాయి. అసలు పిల్లర్లు లేకుండా మనకి ఇల్లు ఎలా నిలబడుతుంది, అసలు వీళ్ళు ఎలా కడుతున్నారు, దీనికి కారణాలు, డౌట్స్ ఇవి చాలా కూడా వచ్చినాయి నాకు. నేను ఇవన్నీ కూడా క్లియర్గా చేసుకున్న తర్వాత నేను మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా స్లాబ్ అయితే ఎలా ఉందో. ఇది స్లాబ్ పూర్తయిన తర్వాత ఈ వీడియో మొత్తం కూడా కనిపిస్తుంది కదా. మధ్యతరగతి వాళ్ళకైతే ఇది ఒక సువర్ణ అవకాశం అని మనం చెప్పుకోవచ్చు. మధ్యతరగతి ఇల్లు కట్టుకునే వారికి ఇది ఒక చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఈ కాన్సెప్ట్ అయితే మనకి. ఇది ఎవరికైతే ఉపయోగపడుతుంది అంటే ఈకో ఫ్రెండ్లీ ఉండే వాళ్ళ కోసం,
తక్కువ డబ్బులతో కొంచెం పెద్దగా ఇల్లు కట్టుకోవాలనే వారి కోసం, కొంచెం వాతావరణం అయితే బెటర్గానే ఉంటుంది, కొంచెం సిమెంట్ ఇలాంటి వాటికి వెళ్ళకూడదు అనే వారి కోసం, పర్యావరణ ప్రేమికులకు ఇలాంటి ఇల్లు అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. భౌగోళికంగా మనం చూసుకున్నట్లయితే వర్షాలు పడి చెరువులోకి నీరు చేయడం, అందులో నుంచి మట్టి తీస్తుంటే ఎప్పటికప్పుడు లోతు పెరగడం, నీటి నిలువగల, దాంతో భూమి లోపలికి నీళ్లు ఇంకడం, ఇవన్నీ ఎప్పటికప్పుడు వనరులు ఏర్పడుతూనే ఉంటాయి. ఇది జీవితాంతం ఇలా జరుగుతున్న ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. అలానే మీకు మట్టి తీసి, అంటే ఇది చెరువు దగ్గర బంక మట్టి తీసి ఈ ఇటుకలు అనేది మీకు తయారు చేస్తూ ఉంటారు. నేను కూడా స్టడీ చేసినాను, సామాన్యులకు ఇది ఉపయోగపడే విధంగా అయితే ఉంటుంది. నేను చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. పూర్తిగా తెలుసుకున్నాకనే ఈ వీడియో అయితే మీకు పోస్ట్ చేశాను. లాస్ట్ నేను ఒక ముచ్చటతోటి ఈ వీడియో అనేది ముగిస్తున్నాను. ఈకో ఫ్రెండ్లీ హౌసెస్ భాగ్యనగరంలో నయా ట్రెండ్ అని చెప్పుకోవచ్చు. నిర్మాణ రంగంలోకి అద్భుతం అని కూడా చెప్పుకోవచ్చు. పర్యావరణ ప్రేమికులకైతే ఇది ఖచ్చితంగా నచ్చే విధంగా అయితే ఉంటుంది. వేసవిలో చల్లగా ఉంటుంది, చలికాలంలో వెచ్చగా ఉంటుంది. మనం స్టీల్, ఇసుక పెద్దగా అవసరమైతే ఉండదు దీనికి. కరెంటు బిల్లు కూడా చాలా తక్కువనే రావడం అయితే జరుగుతుంది. ఈ ఇల్లు నిర్మాణానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు అభిజిత్ గారు మీకు అందిస్తారు. అలానే వాళ్ళ పార్ట్నర్ దుర్గా గారు కూడా ఉన్నారు. వాళ్ళ నెంబర్ అయితే మీకు డిస్ప్లే పైన ఉంటుంది, మనం చూడొచ్చు. మీకు ఏ విధమైన దీని మీద సందేహాలు ఉన్నా కూడా మీరు వాళ్ళని అడగవచ్చు. ఈ ఇల్లు నిర్మాణానికి సంబంధించిన మరో వీడియో నేను మీకు నెక్స్ట్ వీక్ ఇదే సండే రోజు నేను మీకు ఎలా ఉంటుందో అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మన ఛానల్ని ఇంతలా సపోర్ట్ చేస్తూ మనని కొంచెం ముందుకు తీసుకుపోతున్న వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాను. వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.